ఐటీ కమిషనర్ జీవన్ లాల్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లంచం కింద 2.5 కోట్ల ప్లాట్ ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఖమ్మం చెందినటువంటి దండేల వెంకటేశ్వర్ల బినామీ పేరుతో ఆ ఫ్లాట్ ను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు జీవన్ లాల్. దాని రిజిస్ట్రేషన్ పత్రాలను తన దగ్గర పెట్టుకున్నారు. గుజరాత్ కు చెందినటువంటి షాపూర్జీ పల్లంజీ సంస్థకు అనుకూలంగా వ్యవహరించేందుకు లంచం తీసుకున్నట్టుగా చెబుతున్నారు. హైదరాబాద్ కు చెందినటువంటి చార్టెడ్ అకౌంటెంట్ రాయపురెడ్డి నరేంద్ర సహాయంతో సెటిల్మెంట్ చేసుకున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ లో అపీల్ కమిషనర్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు జీవన్ లాల్. ₹1.5 కోట్ల లంచం కూడా తీసుకున్నట్టుగా చెప్తున్నారు. ఢిల్లీలో సీబీఐకి వచ్చినటువంటి సమాచారంతో జీవన్ లాల్ పై నిఘా పెట్టడంతో ఆయన పట్టుబడ్డారు. జీవన్ లాల్ కేసులో ఇప్పటికే 5గురిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఐటీ కమిషనర్ జీవన్ లాల్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లంచం కింద 2.5 కోట్ల ప్లాట్ ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఖమ్మం చెందినటువంటి దండేల వెంకటేశ్వర్ల బినామీ పేరుతో ఆ ఫ్లాట్ ను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు జీవన్ లాల్. దాని రిజిస్ట్రేషన్ పత్రాలను తన దగ్గర పెట్టుకున్నారు. గుజరాత్ కు చెందినటువంటి షాపూర్జీ పల్లంజీ సంస్థకు అనుకూలంగా వ్యవహరించేందుకు లంచం తీసుకున్నట్టుగా చెబుతున్నారు. హైదరాబాద్ కు చెందినటువంటి చార్టెడ్ అకౌంటెంట్ రాయపురెడ్డి నరేంద్ర సహాయంతో సెటిల్మెంట్ చేసుకున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ లో అపీల్ కమిషనర్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు జీవన్ లాల్. ₹1.5 కోట్ల లంచం కూడా తీసుకున్నట్టుగా చెప్తున్నారు. ఢిల్లీలో సీబీఐకి వచ్చినటువంటి సమాచారంతో జీవన్ లాల్ పై నిఘా పెట్టడంతో ఆయన పట్టుబడ్డారు. జీవన్ లాల్ కేసులో ఇప్పటికే 5గురిని సీబీఐ అరెస్ట్ చేసింది.